ఫ్రెండ్స్, సాంబారు రెడీ అయిపోయింది. తాలింపు పెడుతున్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బాండ్లు పెట్టేశాను. ఆయిల్ వేసుకున్నాం. వన్ అవర్ మొత్తం ఇవి ఉడకడానికి అవి కలిపి 1 అవర్ పట్టింది. అన్నీ బాగా ఉడికిపోయి టేస్ట్ అన్నీ బాగున్నాయి. నిమ్మకాయ కూడా వేసేసాను, మీకు వీడియో పెట్టలేదు. ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 అర స్పూన్, మెంతులు 1 పావు స్పూన్ వేసుకున్నాం. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. రెండు ఎల్లుల్లిపాయలు నలిపేసి వేసుకుంటే ఎల్లుల్లిపాయలు చాలామంది తొక్క తీసేసి వేసుకుంటారు. తొక్కతో వేసుకుంటే మనకి లోపల పీచు పదార్థం అనేది తింటే కనుక మన హెల్త్ ఉపయోగాలు అవి బాగుంటాయి. అందుకని చెప్పి అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, యూట్యూబ్లో హెల్త్ వీడియోలు చూసి నేను అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. సాంబార్లో కారం కొంచెం ఎక్కువైందంట, మిరపకాయలు తక్కువ వేస్తున్నాను. 3 మిరపకాయలు వేసుకున్నాను. మంట కొంచెం తగ్గించుకుంటే బాడిపోకుండా లైట్గా వేగుతూ ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు తెచ్చుకున్నప్పుడు రెమ్మల కింద మొత్తం అన్నీ తీసేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. కరివేపాకు నిల్వ ఎక్కువ ఉంటుంది.
లైట్గా ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. మన ఇండియాలో అయితే ఇంగువ వేస్తారు, కానీ మనకి ఇక్కడ లేదు. ఇంగువ వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు పడుతుంది వేగటానికి. కొంతమంది చాలా బాగా మాడిపోయేదాకా పెట్టుకుంటారు, అలా వేస్ట్. ఈ ఎల్లుల్లిపాయలో ఉన్నది పవర్ అంతా చచ్చిపోతుంది. లైట్గా వేగితే సరిపోతుంది. లైట్గా వేగి ఇందులో కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మీకు బాగుంటుంది హెల్తీగా. ఈ ఎల్లుల్లిపాయలు తొక్కలతో తినటం వల్ల ఏంటంటే ఉపయోగం, మనకి పేగుల్లో పీచు పదార్థం అనేది వెళ్తూ ఉంటే పేగులు సైడ్ ఉన్నది అంతా క్లీన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకు అప్పుడప్పుడు పీచు పదార్థాలు తింటూ ఉండాలి. డాక్టర్ చెప్పాడు, అప్పటి నుంచి నేను ఇలా యూజ్ చేస్తున్నాను ఎల్లుల్లిపాయ. ఓకే ఫ్రెండ్స్, వేగిపోయింది. సాంబార్లో వేసేసుకుందాం. అన్నీ బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. సాంబార్ ములక్కాయ ఒకటి లేదు, ములక్కాయ వేసుకొని ఉంటే ఇంకా అదిరిపోదు.
చూడండి ఫ్రెండ్స్ టేస్ట్. ఓకే, అదిరిపోయింది, సూపర్. నాకైతే టేస్ట్ అదిరిపోయింది. ఈ వీడియో చూసి కామెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.